ఫుట్బాల్ అభిమానులకు ఇది ఎంతో సంతోషాన్నిచ్చే విషయమే. ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మన దేశం వస్తున్నాడు. అంతా అనుకున్నట్లు సాగితే భారత్ పర్యటనలో ఈ అర్జెంటీనా వీరుడు మొదట కోల్కతాను సందర్శిస్తాడు. ఆ తర్వాత అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలకు వెళ్తాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశంతో అతడి భారతదేశ పర్యటన ముగుస్తుంది. ఇప్పటికే ముంబైలో వాంఖడే స్టేడియం బుకింగ్ సహా మెస్సీ పర్యటన కోసం ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మెస్సీ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం. తన సోషల్ మీడియా ఖాతాలో అతడు త్వరలోనే ప్రకటన చేయొచ్చు అని ఈ వ్యవహారాల గురించి తెలిసిన ఓ వ్యక్తి చెప్పాడు. స్కెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 12న రాత్రి 10 గంటలకు మెస్సీ కోల్కతాలో దిగుతాడు. అక్కడ అతడు 2 రోజులు ఉంటాడు. ఈ పర్యటనలో అతడు అత్యధిక సమయం ఉండేది కోల్కతాలోనే. ఇక అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్కతాలో డిసెంబర్ 13న విఐపి రోడ్లో లేక్ టౌన్ శ్రీభూమిలో అతడి 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ఎత్తైన మెస్సీ విగ్రహమని నిర్వాహకులు అంటున్నారు. విగ్రహావిష్కరణ తర్వాత మెస్సీ ఈడెన్ గార్డెన్స్ వెళ్తాడు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు జరిగే కార్యక్రమాలకు హాజరవుతాడు. ఈడెన్ లో ఈ కార్యక్రమం కోసం టికెట్లు అమ్ముతున్నారు. టికెట్ ధర కనీసం 3,500 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మెస్సీ 1:20 ఉంటాడు. డిసెంబర్ 13 సాయంత్రం అహ్మదాబాద్ వెళ్తాడు. డిసెంబర్ 14న ముంబై చేరుకుంటాడు. అతడు ముంబైలో ధోనీ, కోహ్లీతో కలిసి సరదాగా 7 సైడ్ క్రికెట్ ఆడతాడని సమాచారం. 15న మెస్సీ ఢిల్లీ చేరుకుంటాడు. అతడు అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నాడు. దీంతో మెస్సీ ఇండియా పర్యటన ముగుస్తుంది.